హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ వాలెట్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళలో ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలి వస్తున్నారు. దేశ విదేశాల నుంచి వస్తున్న భక్తులతో ప్రయాగ్రాజ్ కిక్కిరిసిపోతుంది. ఈ క్రమంలోనే మహా కుంభమేళలో ఇవాళ వసంత పంచమి సందర్భంగా అమృత స్నానాల కోసం రెట్టింపు సంఖ్యలో భక్తులు క్యూ కడుతున్నారు. ఫిబ్రవరి 3 సోమవారం తెల్లవారుజామున నుంచే త్రివేణి సంగమంలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల నాటికే 1.65 మిలియన్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారని అధికారులు చెప్తున్నమాట. వసంత పంచమిని పురస్కరించుకొని సోమవారం 4 కోట్ల నుంచి 6 కోట్ల మంది జనం రాబోతున్నట్లుగా అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే మౌని అమావాస్య రోజున చోటు చేసుకున్న తొక్కిసలాట అనేది ఆ ఘటన నేపథ్యంలో కుంభమేళ ప్రాంతంలో భద్రతను మరింత పటిష్టం అనేది చేశారు. ఇక వసంత పంచమిని భక్తులు విశేషంగా జరుపుకుంటారు. సరస్వతి మాత వసంత పంచమి నాడు జన్మించిందని చాలా మంది నమ్ముతారు. అయితే ఈ పవిత్రమైన రోజున గంగలో స్నానం చేయడం గొప్ప ప్రాముఖ్యతను కలిగిస్తుంది. ఇంతకీ కుంభమేళకు మీరు వెళ్ళారా? ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే గనక చాలా జాగ్రత్తగా ఉండండి. ఈవెన్ ట్రాఫిక్ కావచ్చు, అక్కడ భక్తుల రద్దీ కూడా అత్యధికంగా ఉంటుంది. అలాగే కుంభమేళను దర్శించుకున్న వాళ్ళకి అక్కడి పరిస్థితులు అండ్ మీ యొక్క అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.